ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మే 3. జీవశక్తితో కూడిన విజ్ఞాపన. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఎఫెసీ 6:18. ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించగలం. మనం ఎవరి కొరకు విధేయతతో విజ్ఞాపన చేస్తున్నామో వారు మన విజ్ఞాపనలను బట్టి కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఇది మొదట్లో మన ఊహకు అందదు. మొదట్లో వారి పట్ల సహృదయంతో సానుభూతితో మనము విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తాం. తర్వాత వారి పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేరాలని విజ్ఞాపన చేస్తాం. మన విజ్ఞాపనలకు జవాబుగా దేవుడు వారిని భిన్నమైన పరిస్థితుల్లోకి నడిపిస్తాడు. వారి పట్ల దేవునికున్న ఉద్దేశాలను బట్టి కాక మనము కేవలము సానుభూతితో విజ్ఞాపన చేసినట్లయితే మనకు దేవునికి మధ్య ఉండవలసిన సంబంధం బలహీనమవుతుంది. మనము దేవుని ఉద్దేశాలను బట్టి కాక మన సానుభూతిని బట్టి విజ్ఞాపన చేసినట్లయితే అది దేవుణ్ణి ధిక్కరించినట్లే. దేవుని ఉద్దేశాల గురించి పరిపూర్ణమైన మరియు సమగ్రమైన నిశ్చయత ఉన్నప్పుడే మనము చేసే విజ్ఞాపనలో జీవము మరియు శక్తి ఉంటాయి. మనలో ఉన్న పక్షపాత ధోరణులు మరియు మనము చూపించే సానుభూతి విజ్ఞాపనకు అవసరమైన సంపూర్ణమైన నిశ్చయతకు హాని కలిగిస్తాయి. విజ్ఞాపనకు అత్యంత ప్రధానమైనది దేవునితో ఏకీభావం కలిగి ఉండడం. మనం ఇతరుల పట్ల చూపే సానుభూతి కొన్నిసార్లు మనం వారి కొరకు విజ్ఞాపన చేయకుండా అడ్డుపడుతుంది. మనము అనుభూతితో ఇలా జరగడం బాగుండదని మనం ఆలోచిస్తాం. వాస్తవానికి మనం తత్క్షణము దేవునితో ఏకీభావాన్ని పోగొట్టుకున్నామన్నమాట. జీవశక్తితో నిండిన విజ్ఞాపన గనక నువ్వు చేస్తున్నట్లయితే నీ కొరకు నీ విజ్ఞాపన చేసే సమయం కానీ ఆసక్తి కానీ నీకుండదు. నీ మీద నీవు సానుభూతి చూపించుకోవద్దు. నీ గురించి నీవు ఆలోచించకుండా ఉండడానికి నీకు ఎటువంటి సంఘర్షణ ఎదురు కాదు. ఎందుకంటే నీ మనసంతా నీ హృదయం అంతా ఇతరుల పట్ల దేవునికున్న తలంపుల మీద ఆయన ఉద్దేశాల మీద నిమగ్నమై ఉంటుంది. దేవుడే వారి అవసరాలని మనము దృష్టించేలాగా చేస్తాడు. మనము వారి కొరకు చేస్తున్న విజ్ఞాపన చేస్తున్నాం కాబట్టి వారిలో ఉన్న లోపాలను తప్పుపట్టే పని ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, మేము ప్రతిరోజు మా ఈ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తున్న ఈ మెసేజెస్ నిజంగా మీ ఆత్మీయ జీవితంలో ఉపయోగపడుతూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీ అమూల్యమైన సలహాలను మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.